దేవుడు నీ ప్రార్థన విని ప్రతిఫలం ఇవ్వటానికి ఆయన కోరుకున్నట్టుగా నువ్వు లేవు. ఆయన మనలో ఏం కోరుకుంటాడంటే పరిశుద్ధతని కోరుకుంటాడు. ఆయన కోరుకునేది పరిశుద్ధత. ప్రభు అంటాడు, నేను పరిశుద్ధుడు కాబట్టి మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి అంటాడు. పరిశుద్ధత అనేది స్నానం చేస్తే వచ్చేది కాదు. సంతూర్ సోప్ రాసుకుంటే, మైసూర్ శాండల్ రాసుకుంటే, లైఫ్ బాయ్ సోప్ రాసుకుంటే వచ్చేది కాదు. దేవుని యొక్క వాక్య ప్రక్షాళనం జరగాలి. వాక్య ప్రక్షాళనము అంటే దాని అర్థం ఏమిటంటే 2 సార్లు నువ్వు స్నానం చేయాలి. అంటే ప్రొద్దున సాయంకాలం అని కాదు. ఒకవేళ స్నానం చేస్తే శరీరం శుభ్రమవుతుంది. నీ ఆంతరంగికంగా 2 పర్యాయాలు నీకు స్నానం జరగాలి. 1 యేసు ప్రభు రక్తంతో, 2 వాక్యముతో. ఈ రెండింటితో నీ యొక్క అంతరంగం స్నానం చేసుకుంటూ ఉంటే అప్పుడు కోరుకున్న పరిశుద్ధత నీ లేకి వస్తుంది.